నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనం. వ్యభిచరింపకూడదు అంటే వ్యభిచారం చేయకూడదు అని ప్రభు మనకి సెలవిస్తున్నటువంటి ఆజ్ఞ. వ్యభిచరింపకూడదు, ఇది ప్రభు పెట్టినటువంటి ఆజ్ఞ. సాధారణంగా మన జీవితాలను ఎక్కువ నష్టాన్ని కలిగించేటువంటి పాపం ఏదైనా ఉందా అంటే అది వ్యభిచారం అనే మనం చెప్పుకోవాలి. మన వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినప్పుడు లేక పరిశీలన చేసినప్పుడు మనిషిని దేవుడు ఒక సెక్షువల్ బీయింగ్గా సృజించాడు. అంటే లైంగికమైనటువంటి జీవి అని చెప్పుకోవచ్చు. సెక్షువల్ బీయింగ్ అంటారన్నమాట. దేవుడు మనిషిని లైంగికమైనటువంటి జీవిగా సృజించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇదేంటి ఈ విధముగా పాస్టర్ గారు చెప్తున్నారని పెద్ద బూతులాగా మీరేమి కూడా అనుకోవద్దు. పెద్ద బూతులాగా ఇదేమి కూడా మీరు తీసుకోవాల్సిన పనేమి కూడా లేదు. ఎందుకనంటే చదువుకునేటువంటి పిల్లలకు 9వ తరగతిలోనే వారికి సైన్స్లో ఆఖరి లెసన్ ఏమిటంటే దీని గురించే లేడీస్కు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే హెచ్ఐవి ఎయిడ్స్ కానీ వీటి కొరకు లెసన్స్ అనేవి 9వ తరగతి నుండే సెక్షువాలిటీ పైన ఒక అవగాహన తీసుకురావడం కొరకు లెసన్స్ అనేవి 9వ తరగతిలోనే జతపరిచారు ప్రభుత్వం. మా చిన్నతనంలో కూడా మేము చదువుకున్నాం. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ మిస్టేక్, ఇట్స్ ఎన్ ఎడ్యుకేషన్. అది పెద్ద తప్పుగా చూడవలసిందేమీ కూడా కాదు. అది ఒక ఎడ్యుకేషన్ లాంటిది. కనుక తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. కనుక ఈరోజు వాక్యము లోకంలో ఉన్నటువంటి పాఠాలు మనకి ఒక ఐడియాని కలిగిస్తే లేకపోతే ఒక ఎడ్యుకేషన్ మనకు అందిస్తే వాక్యంలో ఉన్నటువంటి పాఠాలు మనకి జీవితంలో ఏ విధంగా నడుచుకోవాలో జీవిత సత్యాన్ని మనకు నేర్పిస్తూ ఉంటాయి. హల్లెలూయా. కనుక మీ ఆలోచనను నెగిటివ్ ఆస్పెక్ట్లో మీరు చూడకుండా ఇటు వాక్యానుసారముగా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్లో చూడాలని నేను ప్రేమతో మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. దేవుడు మనుషులను సెక్షువల్ బీయింగ్ అనగా లైంగిక జీవులుగా సృజించడం అనేది మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క లైంగికమైనటువంటి ఆలోచనలు లేనిటువంటి మనిషి సరిగ్గా బ్రతకలేడు. ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన మనిషికి అవసరం. ఎందుకని అంటే దేవుడు మానవుణ్ణి సృజించి, అంటే ఆదాము అవ్వను దేవుడు సృజించి మొట్టమొదటిగా వారికి ఇచ్చినటువంటి లేక వారితో సెలవిచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి ఎవరని చెప్పగలరా? దేవుడు ఆదాము అవ్వను సృజించి అప్పుడు 10 ఆజ్ఞలు లేవు, ధర్మశాస్త్రం లేదు, ఏమీ లేదు. కానీ ఆదాము అవ్వలను దేవుడు సృజించి మొట్టమొదటిగా ఒక ఆజ్ఞను జారీ చేశాడు. అదేమిటో తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. ఒక కుటుంబము ఎక్స్పాండ్ అవ్వాలి అంటే అది ఒక లైంగికమైనటువంటి ఆ యొక్క కలయిక ద్వారానే మనకు పిల్లలు కలగడము కానీ మన కుటుంబము లేక మన వంశము అభివృద్ధి కానీ దీని వలనే జరుగుతూ ఉంటుంది. అందుకనే దేవుడు మనిషిని ఒక లైంగికమైనటువంటి జీవిగా సృజించాడు. దేవుడు దీన్ని చాలా పరిశుద్ధంగా చేశాడు, పరిశుద్ధంగా చూశాడు. కానీ మానవుడు చేసినటువంటి పాపము వలన ఇది ఒక పాపముగా మారిపోయింది. మానవుడు చేసినటువంటి పాపం వలన ఇది ఒక పాపంగా మారిపోయింది. ఏ విధముగా ఇది పాపముగా మారిపోయిందంటే ఒక భార్యాభర్తల మధ్యలో ఉండవలసినటువంటి ఈ యొక్క సందర్భమును పాపము ఏం చేసిందంటే అందరితోనూ కలయికలను ఏర్పాటు చేసింది. అనగా ఇప్పుడు భార్యాభర్తలు ఉండగా
భర్తకో భార్యకో ఇతరుల పైన ఆకర్షణలు కలుగుజేసి వారిని వారి వివాహ బంధంలో నుండి వేరుపరచి వారిని పాపములో పడగొట్టి వారి ఇద్దరి మధ్యను పరిశుద్ధముగా ఉండవలసినటువంటి ఈ యొక్క కార్యక్రమమును అది అందరితోనూ పంచుకునేటువంటి విధముగా ఈ పాపము మనిషిని నడిపించింది. తద్వారా ఈ పరిశుద్ధముగా ఉండవలసినటువంటి ఈ యొక్క కార్యక్రమం అది అపవిత్రతలోనికి ఒక పాపం అనేటువంటి రంగును, అపవిత్రత అనేటువంటి ఈ యొక్క రంగును పూసుకోవడం అనేది మనము ఆ వాక్యంలో నుండి క్లియర్గా మనము చూడగలం. కనుక వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు పెళ్ళైన తరువాత ఈ యొక్క వ్యభిచారమును చేసినా, లేక పెళ్లి కాక మునుపు నీవు ఈ విధమైనటువంటి కార్యకలాపాలు చేసినా అది పాపమని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకనే ఈ యొక్క 7వ ఆజ్ఞను దేవుడు రాయించడం అనేది మనము చూస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనించి ఇందులో నుండి కొన్ని ఆత్మీయమైనటువంటి సత్యాలు అలాగే మేల్కొలుపులు మనం తెలుసుకొని ఉండాలి. అలాగే ప్రస్తుతమైనటువంటి ఈ యొక్క ప్రపంచమును లేకపోతే ఈ లోకాన్ని మనం చూసినప్పుడు ఈ విధమైనటువంటి లైంగికమైనటువంటి కార్యకలాపాలు చాలా సర్వసాధారణంగా అయిపోయినాయి. ఎంత సర్వసాధారణం అయిపోయినాయి అంటే టీవీల్లోనూ అదే మోత, ఫోన్స్లోనూ అదే మోత. అంత మాత్రమే కాకుండా ఇంకెక్కడా ఇక ప్రతి చోట పేపర్లోనూ అదే మోత. ప్రతి చోట కూడా దీని గూర్చినటువంటి అసభ్యకరమైనటువంటి ఈ యొక్క మానవునిలో తప్పుడు ఆలోచనలు రేగెత్తేటువంటి ప్రోగ్రామ్స్ కానీ, అంటే మనము టీవీలో చూసినప్పుడు ఈ జబర్దస్త్ అని, లేకపోతే డ్రామా కంపెనీస్ అని, లేకపోతే డి అనేటువంటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, ఈ యొక్క టీవీలో జరుగుతున్నటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ మనం చూసినప్పుడు దానిలో ఎక్కువగా మనకు కనబడేది ఏమిటంటే ఈ యొక్క సెక్షువల్ హెరాస్మెంట్స్ కానీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ ఇవే మనకి కనబడుతూ ఉంటాయి. కుటుంబం అంతా కూడా కూర్చొని సరదాగా చూసేటువంటి ప్రోగ్రామ్స్ ప్రస్తుత రోజుల్లో కనుమరుగైపోయింది. ఒక ప్రోగ్రాము మంచిది లేదు, ఒక సీరియల్లో సినిమా మంచిది లేవు, ఒక పేపర్లోనూ సరైనటువంటి అడ్వర్టైజ్మెంట్ ఉంది. ఈ సినిమా పేపరు సెపరేట్గా ఉంటుంది మధ్యలో, అవునా? మా చిన్నప్పుడైతే ప్రతి ఇంటికి పేపర్ వచ్చేది, వేయించుకునేవారు అందరూ. ఇప్పుడు అందరికి టీవీలో వచ్చిన కూడా పేపర్. అంటే పేపర్లోను ఇది టీవీలోను, ఇంకా ఫోన్ అయితే చెప్పక్కర్లేదు, అన్నీ కూడా ఫోన్లోనే మిళితమై ఉన్నాయి. ఈ విధంగా లోకమంతా కూడా దేనితో నిండిపోయిందంటే పాపముతోనూ వ్యభిచారముతోనూ నిండిపోయిందంట. ఇది నేననేటువంటి మాట కాదు. చూడండి, బైబిల్ గ్రంథంలోనే మనం చూసినప్పుడు మార్కు సువార్త 8వ అధ్యాయము 38వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. చదవండమ్మా. వ్యభిచారమును పాపము చేయు ఈ తరము వారు. చాలమ్మా, ఇది సరాసరి దేవుడే పలుకుతున్నటువంటి మాట. ఏమిటంటే వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారు. ఈ తరము ఎలా ఉందమ్మా? పాపముతోనూ వ్యభిచారముతోనూ నిండిపోయి ఉన్నటువంటి తరము. అది ఏ తరమైనా నాకు తెలిసి ఆ తరము నుండి ఈ తరం వరకు అదే ఘోరమైనటువంటి పాపము రిపీటెడ్గా రన్ అవుతూ వస్తుంది. అప్పుడున్నటువంటి దొంగతనాలు ఇప్పుడు లేవు, అన్ని ఎక్కువ జరగట్లేదు. ఇప్పుడు అప్పుడున్నటువంటి దొంగతనాలు ఇప్పుడు జరగట్లేదు. అప్పుడున్నటువంటి పరిస్థితులు, మనుషుల్లో మార్పులు, చాలా చేర్పులు వచ్చాయి. కానీ వ్యభిచార సంబంధమైనటువంటి ఈ యొక్క పాపములో ఏ మార్పు అప్పటి నుండి ఇప్పటి వరకు లేదు. అప్పుడు ఎంత ఘోరంగా ఉందో ఇప్పటికీ అంతే ఘోరముగా ఏ తరానికి ఆ తరము, ఏ రోజుకి ఆ రోజు ఈ వ్యభిచారం అనేటువంటి పాపము పెచ్చు పెరిగిపోవడం అనేది, ఏ మార్పు లేకుండా విచ్చలవిడితనం అయిపోవడం అనేది
అనేక తరములు బట్టి మనము చూస్తూ వస్తూ ఉన్నాం. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో. ఈ తరమంతా కూడా వ్యభిచారముతోనూ పాపముతోనూ నిండిపోయిందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడమ్మా. కొన్ని దేశాల్లో సర్వే నిర్వహించారంట. ఆ సర్వేలో తేలింది ఏమిటంటే, పురుషుల్లో 50% మంది వ్యభిచార కోపంలోనికి లేకపోతే అలవాటైపోయినటువంటి వారు ఉన్నారండి. తెలియజేసినటువంటి వారే 50% ఉంటే, ఇంకా చెప్పకుండా తెలియకుండా రహస్యంగా ఉన్నటువంటి వారు ఇంకెంతమంది ఉంటారు? అలాగే స్త్రీలలో 41% మంది వ్యభిచార కోపాల్లో లేకపోతే వ్యభిచారాలకి పాపములో ఉన్నటువంటి వారు. వారి ఇంట్లో వారైనా, వ్యభిచార స్థలాల్లో ఉన్నటువంటి వారైనా, వ్యాపారం చేసేటువంటి వారైనా, ఎవరైనా సరే స్త్రీలు 41% మంది. అంత మాత్రమే కాదు, ఇంకా విచిత్రమైనటువంటి ఘోరమైనటువంటి విషయం ఏమిటంటే, 1/5 వంతు మంది పిల్లలు 13 ఏళ్ళు వయస్సు రాకమునుపే తమ యొక్క కన్యత్వాన్ని పోగొట్టుకుంటున్నారంట ప్రస్తుత రోజుల్లో. చూసారా పాపము ఎంత ఏ విధంగా పెరిగిపోతూ ఉందో ఈ లోకంలో. మనము ఒక్కసారి తిరిగి ఆలోచన చేసి చూస్తేనే ఎంతో భయమును ఆందోళన మనకు కలిగిస్తూ ఉంది. అందుకనే దేవుడు ముందుగానే పలికినటువంటి మాట ఏమిటంటే, వ్యభిచారమును పాపమును చేత చేయు ఈ తరము వారిలో. ఈ తరమంతా కూడా ఆ విధంగానే నిండిపోతూ ఉంది. కనుక ఈ వ్యభిచారం అనేటువంటి పాపముతో నిండిపోయినటువంటి ఈ లోకంలో, లేక వ్యభిచారము చేసేటువంటి వారికి వచ్చేటువంటి నష్టం, వారి వల్ల ఎవరు నష్టపోతున్నారో ఈరోజు మనము చూడబోతున్నాం. వీరు ముందు వెనక ఆలోచించకుండా పెళ్ళైనా సరే వ్యభిచార కోపంలోనికి దిగజారిపోయి వెళ్ళిపోవడం వలన కలిగేటువంటి నష్టాలు. ఎవరు నష్టపోతున్నారు, ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు దుఃఖముతోనూ బాధతోనూ తమ యొక్క జీవితాలను వెళ్ళబుచ్చుతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని, ఎవరు ఎక్కువ నష్టపోయి కష్టపడుతున్నారు, ఎవరు ఎక్కువ అవమానం పడుతూ ఉన్నారో ఈరోజు వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. హల్లెలూయా. కనుక చూడండి, 4 విషయాలు చెప్తాను. 4 విషయాలు. ఈ 4 విషయాలు మీకు చెప్పి నేను ముగించి వేస్తాను. కనుక మీరందరూ కూడా శ్రద్ధగా జాగ్రత్తగా వినాలి. వాటిలో మొట్టమొదటిగా ఎక్కువ నష్టపోయి కష్టపడేటువంటి వారు ఎవరంటే, మొట్టమొదటిగా నీ జీవిత భాగస్వామి. జీవిత భాగస్వామి వ్యభిచారము చేయుట వలన నీ జీవిత భాగస్వామికి లెక్కలేనంత కష్టమును, నష్టమును, బాధను, అవమానమును నువ్వు కలిగించినటువంటి వాడు అవుతావు. జీవిత భాగస్వామి అంటే ఐదర్ పురుషుడు కావచ్చు లేక స్త్రీ కావచ్చు. స్త్రీలకి వారి జీవిత భాగస్వామి వారి భర్త, పురుషుడికి వారి జీవిత భాగస్వామి ఎవరంటే వారి భార్య. వ్యభిచారమును చేయటం వలన నీ జీవిత భాగస్వామికి నువ్వు కష్టమును, నష్టమును, బాధను, వేదనను, అవమానమును ఘోరముగా తీసుకువచ్చేటువంటి వాడుగా ఉంటావని వాక్యము ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మన వాక్యములో చూసినప్పుడు ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, వారు ఇరువురు ఏక శరీరులుగా ఉంటారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అని ఎప్పుడైతే ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ వివాహం చేసుకుంటారో, వారు వివాహం చేసుకున్న తరువాత వారు ఇరువురు రెండు ప్రదేశాలుగా ఉండరంట. వారిరువురు కూడా ఏక శరీరులై ఉంటారు. హల్లెలూయా. ఎంత గొప్పదండి మర్మం. వారు ఇరువురు కూడా ఏక శరీరులుగా ఉంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు వ్యభిచారం చేస్తావో, ఎప్పుడైతే వ్యభిచార పాపములో నీవు ఉంటావో, వెంటనే నీ వివాహము యొక్క ఆ యొక్క బాండ్ అనేది ఏదైతే ఉందో, నీ వివాహ బంధం ఏదైతే ఉందో, ఆ క్షణము నుండి ఆ రోజు నుండి అదేమవుతుందంటే తెగిపోతుందంట.
పైకి ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో జీవిస్తూ ఉంటారు, ఇద్దరూ కలిసి ఒకే రూముని ఒకే బెడ్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆత్మీయముగా దేవుని దృష్టిలో వారు ఇరువురు కూడా ఏమైపోతారంటే వివాహ బంధములో నుండి విడిపోయినటువంటి వారు అవుతారంట. అమ్మా, వ్యభిచారం చేసేటువంటి వారికి, నీ భార్యకు లేకపోతే నీ భర్తకు నీ వివాహ బంధము ఏనాడో బ్రేక్ అయిపోయింది, ఏనాడో పగిలిపోయింది, ఏనాడో విడిపోయింది. ఇప్పుడు నువ్వు కలిసున్న దేవుని దృష్టిలో నువ్వు భార్య భర్తలుగా మీరిద్దరు లేరు, విడిపోయినటువంటి. కానీ వ్యభిచారం చేసేటువంటి వాడు ఎవరితో ఏక శరీరము కలిగి ఉన్నాడో అది కూడా వాక్యమే మనకి తెలియజేస్తుంది. చూడండి, 1 కొరింథీ 6వ అధ్యాయం 16వ వచనం. 1 కొరింథీ 6వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినప్పుడు, వేశ్యతో కలుసుకొని వాడు దానితో ఏక దేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అమ్మా, నీవు ఎప్పుడైతే వ్యభిచారం నువ్వు చేస్తూ ఉంటావో నీ వివాహ బంధం అక్కడితోటి తెగిపోద్ది, అంటే అక్కడితోటి బ్రేక్ అయిపోయింది. నీ భార్యతో నువ్వు ఏక శరీరముగా నువ్వు ఉండవు. నువ్వు ఎవరితో ఏక శరీరము కలిసి ఉంటావో తెలుసా? నువ్వు బయటకు నువ్వు వెళుతున్నటువంటి వేశ్యతో. అది వాక్యమే సెలవిస్తుంది. వేశ్యతో కలుసుకొని వాడు దానితో ఏక దేహమై ఉన్నాడు. ఒక స్త్రీ వ్యభిచారము చేస్తే నువ్వు ఉన్నటువంటి ఆ పక్కన పురుషుడు ఎవడైతే ఉన్నాడో వాడితో ఏక శరీరమై ఉన్నావు, కానీ నీ భర్తతో నువ్వు ఏక శరీరమై లేవు. అంటే దేవుని దృష్టిలో నీ యొక్క వివాహ బంధము ఏనాడో తెగిపోయి పగిలిపోయింది. అందుకనే వ్యభిచారులు దేవుని రాజ్యములోనికి ప్రవేశింపన్నారు. ఈరోజు అదే పాపంలో నీవు ఉన్నావా? ఈరోజు అదే పాపంలో స్త్రీలు ఉన్నారా, లేక పురుషులు ఉన్నారా? నీ వివాహ బంధం ఏనాడో తెగిపోయిందే. ఏదో పేరుకి నువ్వు ఇంట్లో కలిసి ఉంటున్నావేమో, కానీ దేవుని దృష్టిలో నీవు ఆ వేశ్యతో ఏక దేహమై ఉన్నావు, కానీ నీ భార్యతో కాదు. కనుక వ్యభిచారం చేసేటువంటి వాడు తన జీవిత భాగస్వామికి ఏం చేస్తూ ఉన్నాడు? తీరని నష్టాన్ని, ఘోర అవమానాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీ జీవిత భాగస్వామికి ఆ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు కదా, సెల్ఫ్ ఎస్టీమ్ ఆర్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానం. నీ జీవిత భాగస్వామి యొక్క ఆత్మాభిమానమును నువ్వు దెబ్బతీసిన వాడిగా లేక చంపినటువంటి వాడిగా నువ్వు దేవుని దృష్టిలో కనబడుతూ ఉంటావు. అంత మాత్రమే కాకుండా నీ జీవిత భాగస్వామి దగ్గర నుండి నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉంటావు. నువ్వెప్పుడైనా పెళ్ళైన తరువాత నువ్వు అక్రమ సంబంధాల్లో నువ్వు కనబడ్డావనుకో, మరలా నీ భార్యని నమ్ముతాదా? నమ్మదో. మరలా నీ భర్తని నమ్ముతాడా? నమ్మడు. నమ్మకత్వాన్ని నువ్వు కోల్పోతావు. తద్వారా నీ కుటుంబంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. అడుగు తీసి బయటికి వేస్తే భార్యాభర్తల మధ్యలో గొడవలు అనేవి ప్రారంభమవుతూ ఉంటాయి. చూసారా? ఘోర అవమానమును, ఘోరమైనటువంటి బాధను, నష్టాన్ని నీ జీవిత భాగస్వామికి నువ్వు కలిగిస్తావు. అది స్త్రీలు చేస్తే నీ భర్తకు నువ్వు కలిగిస్తావు, అదే పురుషులు చేస్తే నీ భార్యకు నువ్వు కలిగిస్తావు. కనుక వ్యభిచారము చేయడం. అందుకనే దేవుడు మరొక మాట సెలవిస్తూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? మత్తయి సువార్త 19వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ ఏమని ఉంటుందంటే, విడాకులు ఇవ్వడం కూడా పాపం అని వాక్యం క్లియర్గా అక్కడ మెన్షన్ చేస్తూ ఉంది. క్రైస్తవుల్లో చాలా మంది విడాకులు తీసుకుంటూ ఉంటారు. అది పాస్టర్లే కానీ, పాస్టర్ గారు పిల్లలే కానీ, విశ్వాసులే కానీ, సంఘ పెద్దలే కానీ, సంఘ పెద్దలు కొడుకులే కానీ కూతురులే కానీ, లేకపోతే విశ్వాసుల యొక్క పిల్లలే కానీ వారు కొడుకులు కూతురులే కానీ, ఎవరైనా సరే క్రైస్తవుల్లో ఎవరు విడాకులు తీసుకున్నా దేవుని దృష్టిలో
వారు వ్యభిచారం చేసినటువంటి వారితో సమానం. అమ్మా, నువ్వు ఎప్పుడు విడాకులు ఇవ్వడం దేవుడు అంగీకరిస్తాడో తెలుసా? ఎప్పుడైనా నీ భార్య కానీ నీ భర్త కానీ అక్రమ సంబంధాలతో నీకు దొరికిపోయినటువంటి సమయంలో నువ్వు వారికి విడాకులు ఇచ్చే. ఎందుకంటే ఇతరులతో సంబంధం పెట్టుకునేటు ద్వారా వాక్యం అంటూ ఉంది, వారు భార్యతో ఏక శరీరులు కాకుండా వేశ్యతో ఏక శరీరులై ఉన్నారు. ఆ సమయంలో చూసినటువంటి సమయంలో నువ్వు విడాకులు ఇచ్చేసినా అది తప్పేమీ కూడా కాదు. కానీ నా మాట వినట్లేదు, నాకు డబ్బులు ఏది కూడా ఇవ్వట్లేదు, లేకపోతే నన్ను కొడుతున్నాడు తిడుతున్నాడు అని చెప్పి ఇలాంటి సిల్లీ రీజన్స్ ద్వారా కొంతమంది విడాకులు తీసేసుకునేటువంటి వారు ఉంటారు. క్రైస్తవులు ఎవరు విడాకులు తీసుకున్నా అది ఘోరమైనటువంటి పాపం. నీవు వ్యభిచారం చేయడం మాత్రమే కాకుండా నీ భార్యను కూడా వ్యభిచారానికి నువ్వు అప్పగిస్తున్నటువంటి వాడు. దేవుడు దాన్ని క్షమించాడు. భార్యాభర్తల మధ్యలో గొడవలు జరిగినప్పుడు దాని ప్రార్థన ద్వారానో, లేకపోతే ఒక అండర్స్టాండింగ్ ద్వారానో, లేకపోతే ఒక సేవకుని దగ్గరికి వచ్చి తన యొక్క కష్టాలు చెప్పుకొని ప్రార్థన సహాయం కోరో, ఈ ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, దేవుని సహాయం ద్వారా ఐక్యం అవడానికి చూడాలి. గొడవలు లేకుండా సమాధానం కలుగు చేయమని దేవుణ్ణి అడగాలే కానీ విడాకులు తీసుకోవడం దేవుడు అంగీకరించాడు. వివాహ సమయంలో నువ్వు ప్రమాణాలు చేస్తూ ఉంటావు. కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, బాధ అయినా, సుఖమైన, దుఃఖమైన అనో ప్రమాణాలు చేసేస్తావు ఎగిరెగిరి. కానీ జీవితం కొన్ని సంవత్సరాలు సాగిన తరువాత ఆ ప్రమాణాలన్నీ కూడా ప్రక్కన పెట్టి నువ్వు విడాకులకి అప్లై చేసుకుంటే దేవుడు క్షమించాడు. దేవుడు క్షమించాడు. అక్రమ సంబంధాలలో పట్టుబడినటువంటి వారికి విడాకులు ఇస్తే దేవుడు ఒప్పుకుంటాడేమో కానీ, ఎందుకనంటే వారు భార్యతో కానీ భర్తతో కానీ వారు ఏక శరీరులు కాదు. ఏ వేషతో ఏ పురుషుడితో వెళ్ళిపోయారో వారితో ఏక శరీరులై ఉన్నారు కనుక నువ్వు విడాకులు ఇచ్చేసిన దేవుడు అంగీకరిస్తాడు. కానీ వేరే ఏ కారణము ద్వారానైనా అత్తగారులు పోర్లు భరించలేకపోతున్నాను, లేకపోతే ఇంకా ఏవేవో కారణాల ద్వారా నన్ను అనుమానిస్తున్నాడు, అది ఇది అని చెప్పి నువ్వు విడాకులు ఇచ్చావా, దేవుని రాజ్యానికి నువ్వు చేరవు. అది సేవకుడైనా, సేవకుల పిల్లలైనా, విశ్వాసులైనా, విశ్వాసుల పిల్లలైనా. ఈ రోజుల్లో సేవకులకి ఇద్దరిద్దరు భార్యలు ఉంటూ ఉన్నారు. సేవకుల యొక్క కుమారులకు, కుమార్తెలకు ఇద్దరిద్దరు భార్యలు, భర్తలు ఉంటూ ఉన్నారు. అఫీషియల్గానే విడాకులు ఇచ్చేయడం, ఇంకో దాన్ని చేసుకోవడం, విడాకులు ఇచ్చేయడం, ఇంకో దాన్ని చేసుకోవడం. వాళ్ళు మళ్ళీ పెద్ద పెద్ద మనుషుల దృష్టిలో వారు గొప్పవారిగా చలామణి అయిపోయి అలిపోవచ్చు. కానీ దేవుని దృష్టిలో వారు ఎలా కనబడుతున్నారో తెలుసా? వ్యభిచారులుగా కనబడుతున్నారు. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ పౌలు భక్తుడు కూడా ఒక మాటను తెలియజేస్తున్నాడు. చూడండి, అదే 1 కొరింథీ 7వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మనం చూసినప్పుడు, మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అంటే స్త్రీని ముట్టుకోకుండా ఉండుట పురుషునికి మేలు. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భార్య భర్తకును, భర్త భార్యకును వారి వారి ధర్మములను నడుపాలి. సెరగొచ్చేసింది, నీతో నాటు బోరు కొట్టేసింది, ఇలాంటి చెత్త డైలాగులు వేస్తే దేవుడు ఒప్పుకోడు. నీ ధర్మమును నువ్వు నెరవేర్చాలి. ఒక భార్యగా నీ భర్తకి, ఒక భర్తగా నీ ధర్మమును నీ భార్యకు నువ్వు నెరవేర్చాలి, జరిగించాలి. చదువమ్మా. భర్తకే కానీ అమ్మా ఎంత అలా చెప్తున్నాడు చూసారా? భార్యకు మాత్రమే తన భర్త దేహం మీద అధికారం ఉంది. తన భర్తకు కూడా తన దేహం మీద తనకు అధికారం లేదంట. అర్థమవుతుందా? అలాగే భార్య దేహం పైన భర్తకు మాత్రమే అధికారం ఉంది, కానీ
భార్యకు కూడా తన దేహం మీద అధికారం లేదంటే ఇష్టం వచ్చినట్టు వాడితో వీడితో వెళ్ళిపోవడానికి, దాంతో దీంతో వెళ్ళిపోవడానికి అధికారం లేదు. నీ దేహం మీద నీకే అధికారం లేదు. నీ దేహం మీద నీ భార్యకు అధికారం ఉంది. నీ దేహం మీద నీ భర్తకు మాత్రమే అధికారం ఉంది. హల్లెలూయా. దేవుడు ఎంత క్లియర్గా స్పష్టంగా రాస్తూ ఉన్నాడు చూసారా. నీ దేహాన్ని నీ ఇష్టం వచ్చినట్టు పాడు చేసుకోవడానికి వీల్లేదు. అంటే తాగుడు ద్వారా నీ భార్య వద్దండి పాడు చేసుకోకండి అని లోపల కూర్చుని ఎడుతూ ఉంటుంది. నీవు మాత్రం తాగుడు ద్వారా, వ్యసనాల ద్వారా నీ శరీరాన్ని, నీ దేహాన్ని పాడు చేసుకుంటూ ఉంటావు. అయ్యా, నీ దేహం మీద నీకు అధికారం లేదు. వివాహమైన తరువాత నీ దేహం మీద అధికారం నీ భార్యకు మాత్రమే ఉంది. వివాహమైన తరువాత ఓ స్త్రీ, నీ దేహము పైన నీ భర్తకు మాత్రమే అధికారం ఉంది. దానికి నీకు నువ్వే పాడు చేసుకోకూడదు. నీకు నువ్వే ఆత్మహత్యలు చేసుకోకూడదు. నీకు నువ్వే పర స్త్రీకి కానీ పరపురుషునికి కానీ అప్పగించుకొనకూడదు. ఎందుకనంటే నీ యొక్క దేహము పైన నీ భర్తకు, నీ దేహం పైన నీ భార్యకు మాత్రమే అధికారము ఉందని వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వ్యభిచారము నీ యొక్క స్పౌసెస్ అనగా నీ యొక్క సాటి అయినటువంటి సహాయమునకు, నీ భార్యకు లేక నీ భర్తకు, నీ జీవిత భాగస్వామికి తీరనిటువంటి నష్టాన్ని, అవమానాన్ని, కష్టమును కలుగు చేస్తుంది. అంత మాత్రమే కాదు, నీ పిల్లలకు కూడా అది ఒక తీరనిటువంటి నష్టాన్ని, ఒక వ్యర్థమైనటువంటి అలవాటు చేసే విధముగా ఉంటుంది. ముఖ్యంగా ఇంకా సింపుల్గా చెప్పాలంటే అటాక్ అనగా ఒక యుద్ధములాగా వారి హృదయాల్లో ముద్ర వలె పడిపోద్ది. ఇప్పుడు దావీదు యొక్క జీవితాన్ని మనం తీసుకున్నప్పుడు, దావీదు చేసినటువంటి వ్యభిచారము వలన తన పిల్లలు చెడిపోయారు. తన పిల్లలు చెడిపోయారు. దావీదు ఎంత మొత్తుకొని చెప్పినా తన పిల్లలు వినలేదు. ఎందుకనంటే తన తండ్రి పట్ల వారికి రెస్పెక్ట్ అనేది లేదు. అంటే వారికి గౌరవం అనేది లేదు. ఎందుకనంటే దావీదు వ్యభిచారం చేసి తన పిల్లలకు కూడా తెలిసిపోయింది కనుక. వ్యభిచారం చేసేటువంటి తల్లిదండ్రులు వారి పిల్లలు వారిని రెస్పెక్ట్ చేయరు, అంటే వారిని గౌరవించరు. అంత మాత్రమే కాకుండా ఈ ప్రభావము పిల్లలపైన పడుద్ది. నువ్వెంత చెప్పినా వారు వినరు, నువ్వెంత మార్చుకోమన్నా వారు మారరు. దావీదు పిల్లలు కూడా ఆ విధంగానే తయారు. దావీదు కుమారుడైనటువంటి అమ్నోన్ తన యొక్క చెల్లెలను అనగా దావీదుకున్నటువంటి రెండో భార్య కూతురును అతను ఏం చేశాడంటే రేప్ చేశాడు, పాడు చేశాడు. అంత మాత్రమే కాకుండా దావీదు కుమారుడు మరొక కుమారుడైనటువంటి అబ్షాలోము కూడా దావీదు యొక్క ఒంపెడు గత్తులను, అంటే దావీదు ఉంచుకున్నటువంటి తన యొక్క భార్యలు, ఒంపెడు గత్తు కాంకోబిన్స్ అంటారనమాట, ఉంచుకున్నటువంటి ఒంపెడు గత్తులందరినీ కూడా చెరి చేయడం మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళకి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాంటి ఆలోచనలు వారికి కాస్త కూడా భయం లేకుండా ఇలాంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే తన తండ్రి వ్యభిచారం చేశాడు కనుక పిల్లలు అదే త్రోవలోకి వెళ్ళిపోయారు. బహుశా దావీదు ఎంతో మొత్తుకున్నాడు, ఇలాంటి పనులు చేయకూడదురా, ఎందుకురా ఈ విధంగా మీరు తయారయ్యారని. వారి తండ్రి పట్ల వారికి గౌరవం అనేది లేదు. ఎందుకనంటే తన తండ్రి అలాంటి వ్యభిచారములో పడిపోయినటువంటి, పాపములో పడిపోయినటువంటి వాడు కనుక. ఈరోజు నీ పిల్లలు నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే, నీ బిడ్డలు నీకు గౌరవాన్ని ఇవ్వాలి అంటే, ఆ గౌరవప్రదమైనటువంటి జీవితం తల్లిదండ్రులుగా మొదట మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఇష్టం వచ్చినట్టు జీవితాలు జీవించేస్తావు, ఇష్టం వచ్చినట్టు బతుకంతా బతికేసి నీ పిల్లలకు నీతి కబుర్లు చెప్తానంటే వాళ్ళు వింటారా? వినరు. దావీదు జీవితంలోనే జరిగింది, అనేక మంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. కనుక వ్యభిచారము నీతో ఉండేటువంటి నీ యొక్క జీవిత భాగస్వామి పైనను, నీ యొక్క పిల్లల పైనను, నీ కుటుంబము పైనను ఎంతో తీరని నష్టాన్ని, బాధను కలుగు చేస్తూ ఉంది. హల్లెలూయా. మనకి ఇప్పుడు రెండో విషయానికి వద్దాం. ఈ వ్యభిచారము మరొక వ్యక్తికి కూడా ఎంతో
నష్టాన్ని, ఘోరమైనటువంటి అవమానాన్ని కలుగు చేస్తుంది. ఎవరికంటే యోర్ సెల్ఫ్ అంటే నిన్ను నీకే. మొదటిగా నీ జీవిత భాగస్వామికి, నీ పిల్లలకి అది నష్టాన్ని, అవమానాన్ని కలుగు చేస్తే, రెండవదిగా అది నీకే నష్టాన్ని కలుగు చేస్తూ ఉంది. వ్యభిచారం చేసేవాడు ఎందుకు చేస్తాడు అంటే వాడికో అదొక ఆనందము, ఆహ్లాదం. అదో ఆనందము, ఆహ్లాదము. వాడి ఆనందము, వాడి ఆహ్లాదము వాడిని ఎక్కడికి తీసుకువెళ్ళిపోతాయంటే వాడే నాశనం చేసుకునేటువంటి స్థితిలోనికి తీసుకువెళ్ళిపోతాయంట. ఒకసారి చూడండి, వాక్యంలో మనం చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనము నుండి 29వ వచనం వరకు. వేష సాంగత్యము చేయవానికి రొట్టె తునకు మాత్రమే మిగులియుండును, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్నిని ఉంచుకున్న ఎడల వాని వస్త్రాలు కాలకుండా ఉంటాయా? ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండా అంటే కాలిపోకుండా ఉంటాయా? అమ్మ జాగ్రత్తగా వినాలి. తన పొరుగు వాని భార్యను కూడివాడు ఆ ప్రకారమే, అంటే అది ఏదైతే చేశాడో ఆ ప్రకారమే నాశనం అవుతాడు. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకోడు. నువ్వేదో ఆనందం అని వెళ్ళిపోతున్నావు, కానీ నీ పైన శిక్షను నువ్వే తెచ్చుకుంటున్నావు. శిక్ష నుండి తప్పించుకోడు. 32, 33 వచనాలు కూడా చదువమ్మా. జారత్వము జరిగించువాడు కేవలం బుద్ధిశూన్యుడు, అంటే బుద్ధిహీనుడు, అంటే బుద్ధి లేనోడు. ఎందుకని బుద్ధి లేనోడు అంటే తర్వాత మాటలో చెప్తాడు చూడండి. ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడు, అంటే ఆడి నాశనాన్ని ఆడే కోరుకుంటున్నాడు. అమ్మా, ఏదో నీకు ఆనందం వస్తుంది, నీ సంతోషం వస్తుంది అని నీ కోరికలను వెంబడించి నువ్వు వెళ్ళిపోతున్నావేమో. నీ ఆనందమే నీ నాశనాన్ని కొని తెస్తుంది. ఒకరోజు నీ నాశనాన్ని నువ్వే కోరి తెచ్చుకుంటున్నావు. నీకంటే బుద్ధిహీనుడు ఇంకొకడు లేడు, అది వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, చదవమ్మ 33. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. నీ జీవితంలో ఆ మచ్చ నీ జీవితంలో నుంచి పోదు. అమ్మా, జారత్వం జరిగించేవాడు కేవలము బుద్ధిహీనుడు, అది వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ కార్యమును చేయువాడు తన నాశనమును తానే కొని తెచ్చుకుంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా అలాంటి వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడు, అంటే వాడిని చితక్కొట్టి పడేస్తారు. అవమానమునకు పాత్రుడు, అవమానము పొందదగినటువంటి వాడు. అంత మాత్రమే కాకుండా వాడికి వచ్చినటువంటి అపకీర్తి, ఆ పేరు ఎన్నడూ వాడి జీవితంలో నుండి తొలగిపోదు. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, తద్వారా నీ యొక్క సాక్ష్యాన్ని నువ్వు కోల్పోతూ ఉంటావు. నీ యొక్క సాక్ష్యాన్ని, నీ యొక్క భక్తి జీవితాన్ని, సమస్తాన్ని కూడా ఒక్క వ్యభిచారము వలన నువ్వు కోల్పోయి నీ నాశనమును నీవే కొని తెచ్చుకుంటున్నావు. చూసావా? ఆనందం సంతోషం అని వెళ్ళిపోతున్నావు. కొంతమంది అనుకుంటారు, ఓ నా భార్య బాధపడితే నాకేంటి, నా పిల్లలు ఎలా పోతే నాకేంటి, నా ఆనందం నాకు ముఖ్యం అనుకుంటారు కొంతమంది. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నీ భార్యకు నీ బిడ్డలకే కాదు నాశనం, నీకు నీవే నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు. అది నీకు కూడా మంచిదేమి కూడా కాదు. కనుక వ్యభిచారము తన జీవిత భాగస్వామికి, తన పిల్లలకు, అలాగే తనకు తానే నాశనమును కలిగించేది. హల్లెలూయా. అలాగే మూడవది కూడా చూద్దాం. ఈ యొక్క వ్యభిచారము సొసైటీ అనగా సంఘమునకు కూడా నాశనాన్ని, చెడ్డ పేరును కొని తెస్తూ ఉంటుందండి. ఒక కుటుంబము పాడైపోతుందంటే, ఒక కుటుంబము అవమానముతో పడి ఉంటుందంటే
అది నీ వస్తున్నటువంటి సంఘానికి, నీ వస్తున్నటువంటి ఆ ఆత్మీయమైనటువంటి సహవాసానికి కూడా అది చెడ్డ పేరును, అపకీర్తి. ఎందుకో అని అనుకోవచ్చు. అందుకనే చూడండి 1 కొరింథీ 12వ అధ్యాయం, 1 కొరింథీ 12వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమ పడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. ఒకసారి అందరూ కూడా 2 చేతులు పైకి దేవుని స్తోత్రం చెల్లించండి, గట్టిగా చెప్పండి. ఇక్కడ 1 కొరింథీ 12వ అధ్యాయం 26వ వచనంలో భక్తుడు ఏమన్నా లేక దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయవములన్నీ దానితో పాటు శ్రమ పడతాయంట. మొన్న ఇక్కడ మన యొక్క సెమెట్రీ అనగా సమాధుల దొడ్డు క్లీన్ చేస్తున్నారు. అన్ని చెట్లన్నీ కూడా కొట్టి అన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు. ఆ సమయంలో సామెల్ గారిని తేనెటీగలు కుట్టేశాయి. అవునా? ఆ తుప్పల్లో ఉన్న చూసుకోలేదు. వీళ్ళు ఇంకా ఉజ్జీవంగా నరుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకేముంది దాంట్లో, మరి ఎక్కడుందో ఏముందో. వీళ్ళ అడావిడి చూసి ఆ ఈగలన్నీ రేగిపోయి అక్కడ ఎవడైతే పని చేస్తాడో అందరిని కుట్టేశాను. మరి సామెల్ గారిని మొహం మీద కుట్టేసే బా. నేను ఆ రోజే ఫోన్ చేశాను, సామెల్ గారు మరి మన వాళ్ళు కొంతమంది బాగాలేదు అంటే ప్రార్థన చేయడానికి వెళ్ళాలనుకుంటున్నానండి, మరి మీరు నాతో పాటు రండి, ఒక అడుగు వెళ్ళి బలహీనలు కొంతమంది ఆపరేషన్ అయిన ఉన్న వారికి ప్రార్థన చేసి వచ్చారు. అయ్య బాబో ఇంకెక్కడండి బాబో, మొహం అంతా కూడా వాసిపోయింది, మొహం అంతా వాసిపోయింది. అయ్య బాబు ఏమైపోయిందండి బాబు? అవి ఎక్కడా తేనెటీగలు మొత్తం కుట్టేసి మొహం ఇంత లావైపోయి నెగలనివ్వట్లేదు, కూర్చోనివ్వట్లేదు, సలుపే. అప్పుడు నేను అన్నాను, అవునండి సరేనండి తర్వాత రోజు వెళ్దాంలే అని అన్నాను. కానీ నేను తర్వాత రోజు వెళ్దాం అనుకుంటా, మొహానికి కొడితే కాళ్ళేమైనా చేతులేమైనా వచ్చేయండి అన్నాను అనుకో, ఆయన ఏమనుకుంటాడు? అది పాస్ట్ గారికి బుద్ధి ఉందారా బాబు? తేనెటీగలు కుట్టేసి మొహం వాసిపోయి నేను బాధపడుతుంటే కాళ్ళు బాగానే ఉన్నాయి, చేతులు బాగానే ఉన్నాయి, వచ్చే అంటున్నాడు. అసలు పరిస్థితి ఏమో కూడా పట్టించుకోవడం ఎలాంటి పాత్ర అనుకుంటాడు. ఎందుకమ్మా ఎందుకు? ఈ మొహం బాధపడితే కాళ్ళు కదలం, ఎక్కడికి చేతులు కదలం, అలాగే ముసుగుతాను ఇలా పడుకున్నాయి బాబోయ్ అని బాధపడుతూ ఉంటాం. అలాగే సంఘానికి వచ్చేటువంటి ఒక్క వ్యక్తి ఇలాంటి వ్యభిచారం అనేటువంటి పాపము ద్వారా వారి కుటుంబము వారు అవమానపరచబడి నిందను బాధను ఎంతో అవమానాన్ని పొందుతూ ఉంటే సంఘానికి అంతా కూడా బాధ కాదు? సంఘమైనటువంటి మనము దేవుని యొక్క దేహములో ఏమై ఉన్నాం? అవయవములై ఉన్నాం. సంఘము దేవుని యొక్క వధువుతో సమానం. ఈ సంఘమునకు చెడ్డ పేరు వస్తుందంటే, సంఘము బాధపడుతుందంటే ఎవరు బాధపడినట్టు? దేవుడు బాధపడినట్టు. కనుక నువ్వు చేసేటువంటి ఈ యొక్క వ్యభిచారమైనటువంటి కార్యకలాపాలు, వ్యభిచారమైనటువంటి ఈ పాపము మొదటగా నీ జీవిత భాగస్వామిని, రెండవదిగా నీ పిల్లలను అంటే నీ కుటుంబాన్ని, మూడవదిగా నిన్నే, నాలుగవదిగా నీ సంఘమును. చూసావా, నువ్వు తొందరపాటులో చేసేటువంటి పనులు ఎంతమందిని నాశనానికి, చెడ్డ పేరుకి, అవమానానికి, పుట్టడి దుఃఖంలోనికి నడిపించేస్తూ ఉన్నాయో. అందుకనే వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని మరొక వాక్యాన్ని చదవండి. 1 కొరింథీ 5వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా ఒకసారి చదవమ్మా. 5:6. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిచేయునని మీరు ఎరుగరా? అమ్మ చాలమ్మా,
మీలో పులిపిండి కొంచెము ఉన్నా సరే పిండంతా కూడా ఏమైపోతుంది, ఏ విధంగా పులిసిపోయి పాడైపోతూ ఉందో. సంఘములో ఉన్నవారు ఒక్కరు వ్యభిచార కోపములో ఉన్నను, ఒక్కరు పాపము అవమానముతో ఉన్నను, అది సంఘమంతటికి కూడా నష్టమే, కష్టమే, అవమానమే, బాధే, వేదనే. అందుకని వ్యభిచారములో ఆ పాపములో పడకుండా ఉండాలని మన దేవుడు ఏమన్నాడంటే ఆజ్ఞను జారీ చేశాడు. అదే 10 ఆజ్ఞలలో 7వ ఆజ్ఞ. హల్లెలూయా. నువ్వు వ్యభిచరింపకూడదు. ఎందుకంటే నీ వ్యభిచారం వలన నిన్ను నమ్ముకుని వచ్చినటువంటి నీ జీవిత భాగస్వామి అన్యాయమైపోతుందయ్యా. నీకున్నటువంటి అన్యం అభోశోభం తెలియనటువంటి నీ పిల్లలు తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోయి వారి జీవితాలు పాడైపోతున్నాయ్యా. నీవు చేసినటువంటి పని అది నీకే ఒక శాపంగా అది మారిపోతుందయ్యా. నీ శాపాన్ని, నీ శిక్షను, నీ వేదన నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. అంత మాత్రమే కాకుండా నీ సంఘము కూడా నీతో పాటు వేదనను, అవమానమును, బాధను అనుభవిస్తూ ఉంది. కనుక వ్యభిచరింపకూడదని ప్రభువు ఆజ్ఞ జారీ చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆఖరిగా 4వదని మనం చూద్దాం. 4వది చూద్దాం. చూడండి, వ్యభిచరించుట వలన అది నీ రక్షకుడైనటువంటి యేసయ్యకు కూడా అపకీర్తిని, నష్టమును, బాధను, వేదనను కలుగు చేస్తుంది. మొదటిగా నీ జీవిత భాగస్వామికి, నీ బిడలకు కలుగు చేస్తుంది. రెండవదిగా నీకే అది నాశనమును, కష్టమును, బాధను కలుగు చేస్తుంది. మూడవదిగా నీ సంఘమునకు అది అపకీర్తిని, నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తూ ఉంది. 4వదిగా నిన్ను రక్షించినటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా ఎంతో వేదనను, నష్టమును, బాధను కలిగిస్తూ ఉంది ఈ యొక్క వ్యభిచారం అనేటువంటి పాపం. ఒకానొకసారి ఒక యవనస్తుడికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అప్పుడు ఆ యవనస్తుడు ఏం చేశాడంటే, అమ్మా, నా యజమానుడు సర్వాధికారము నాకు ఇచ్చాడు, కానీ తన భార్య అయినటువంటి నీ మీద నాకు అధికారం ఇవ్వలేదు. నేను ఈ పాపము చేసి ఈ పాపమంతా కూడా నా దేవుని ముందు ఎలాగా నేను పాపము కూడబెట్టుకోను అని తన వస్త్రపు చెంగిన ఒకడు వదిలేసి పారిపోయాడు. ఎవరు? యోసేపు. అలా ఉండుట వలన దేవుని నామానికి మహిమ కలుగుతుంది. దేవుడు ఈ ఆజ్ఞ జారీ చేసినప్పుడు చాలా మందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే, అంటే దేవుడు మమ్మల్ని ఎంజాయ్ చేయనివ్వడా? దేవుడు మమ్మల్ని సుఖంగా బ్రతకనివ్వడా? లేకపోతే దేవుడు మమ్మల్ని మా జీవితంలో ఒక ఫన్ఫుల్ మూమెంట్ని దేవుడు ఇవ్వడా? అంటే మాకు మధుర క్షణాలని దేవుడు మా జీవితంలో ఇవ్వడా? అంటే దేవుడు ఆజ్ఞ జారీ చేసింది నీ సంతోషాన్ని, నీ మధుర క్షణాలను, నీ యొక్క ఆనందాన్ని నాశనం చేయడానికి, దోచుకోవడానికి కాదు. దేవుడు ఈ ఆజ్ఞ జారీ చేసింది ఎందుకో తెలుసా? ఆయన ప్రారంభించినటువంటి వివాహ వ్యవస్థను, ఆయన కలుగు చేసినటువంటి ఈ యొక్క కుటుంబం అనేటువంటి ఈ యొక్క వ్యవస్థను కాపాడుట కొరకు ఆయన ఈ ఆజ్ఞనిచ్చాడంట. హల్లెలూయా. ఈ ఆజ్ఞ గనక లేకపోతే ఎన్ని వివాహ వ్యవస్థలు పటాపంచులైపోతాయి. ఈ ఆజ్ఞ గనకే లేకపోతే ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. అందుకనే ముందుగానే మన ప్రభువు ఈ ఆజ్ఞను జారీ చేయడం మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎంత జ్ఞానము కలిగినటువంటి వాడు మన దేవుడు. ఈ లోకంలో ఉన్న దేవుళ్ళుగా, దేవతలుగా పిలువబడేటువంటి వారు అక్రమ సంబంధాలతో, వ్యభిచారాలతో, జారత్వాలతో వావి వరస లేకుండా జీవిస్తున్నటువంటి ఈ లోకములో ఉన్నటువంటి దేవుళ్ళుగా, దేవతలుగా పిలువబడుతున్నటువంటి వారికి వర్తిస్తే మన దేవుడు మాత్రం, అనగా మన యేసయ్య మాత్రం చెబుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? వ్యభిచరింపకూడదు. హల్లెలూయా. వ్యభిచరింపకూడదు. నిన్ను నమ్ముకుని వచ్చినటువంటి నీ జీవిత భాగస్వామికి, నీ పిల్లలకు నువ్వు కీడును తలపెట్టు. నీకు నువ్వే నష్టాన్ని కొని తెచ్చుకోకో. అందుకనే దేవుడు ముందుగానే, ఆయన సర్వజ్ఞాని యేసయ్య. హల్లెలూయా. అందుకని ముందుగానే చెప్పాడు,
వారితో మీకు పోలికేలా, నన్ను పోలి మీరు నడుచుకోండి. హల్లెలూయా. అందుకని కష్టాలను మనం కొని తెచ్చుకోకూడదు. నీవు మధుర క్షణాలైన, ఆనందమైన, సంతోషమైన నీ భార్యను తీసుకుని వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్తావో, ఎక్కడికి తిరుగుతావో, కొడైకెనాల్ వెళ్తావో, ఊటీ వెళ్తావో, అమెరికా వెళ్తావో, స్విట్జర్లాండ్ వెళ్తావో, ఎక్కడికి కావాలితే అక్కడ నీ జీవిత భాగస్వామిని అనగా నీ భర్తని, నీ భార్యను తీసుకుని వెళ్ళి నువ్వు హ్యాపీగా నీ జీవితంలో కొన్ని మధుర క్షణాలను, ఆనందమైనటువంటి జీవితాన్ని జీవించు. దేవుడు దాన్ని తప్పేమీ కూడా పట్టాడు. ఆయనే చెప్తున్నాడు, భార్య భర్తకు, అలాగే భర్త భార్యకు మీ యొక్క ధర్మమును నెరవేర్చమని దేవుడే చెప్తున్నాడు. అది తప్పేమి కూడా కాదు. కానీ వ్యభిచారముతో నీవు ఉండుట వలన అది నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నిన్ను రక్షించినటువంటి దేవునికి కూడా అది ఎంతో అవమానాన్ని, నష్టమును కొని తెస్తూ ఉంది. హల్లెలూయా. కనుక ఇప్పుడు మరొక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. కనుక ఎంత పాపముతో, ఎంత వ్యభిచారముతో నిండిపోయినటువంటి ఈ తరము, లేకపోతే ఈ లోకములో ప్రతి దినము మనము ఈ వ్యభిచార ఆలోచనలు కానీ, ఆ తలంపులు కానీ, ఆ పాపము లేకుండా మనము బ్రతకగలమా? ఈ వ్యభిచారులను, పాపముతో నిండినటువంటి ఈ తరము వారు అని దేవుడు అంటూ ఉన్నాడు. ఇలాంటి ఈ లోకములో ఏ వ్యభిచారము లేకుండా, వ్యభిచార తలంపులు లేకుండా, ఏ పాపము లేకుండా మనం బ్రతకగలమా? బ్రతకలేం. ఎలాంటి వారికైనా దేవుని హృదయానుసారమైనటువంటి వ్యక్తి అయినటువంటి భక్తుడైన దావీదే ఈ పాపంలో పడిపోయాడు. అనేక మంది భక్తులు కానీ, విశ్వాసులు కానీ పడిపోతున్నటువంటి అతి ఎక్కువ శాతం మంది పడుతున్నటువంటి పాపం ఏదైనా ఉందంటే వ్యభిచారం అనేటువంటి పాపం. కనుక వీటిని, ఈ ఆలోచనలను, ఈ పాపమును జయించి మనము ఏ విధముగా బ్రతకగలమో 5 సూత్రాలు మీకు చెప్తాను. జస్ట్ మీకు చూపించి రెఫరెన్స్ చెప్పి నేను ముగించి వేస్తాను, సమయం అయిపోతుంది కనుక. ఈ పాపమును, లేకపోతే ఈ యొక్క వ్యభిచార తలంపులను, వ్యభిచార ఆలోచనలను మనము విసర్జించాలి అంటే, విడిచిపెట్టాలి అంటే, లేకపోతే వాటిపైన మనం జయము పొందాలి అంటే 5 సూత్రాలు ఉన్నాయి. వాటిని చెప్పి నేను ముగించి వేస్తాను. చూడండి, వాటిలో మొట్టమొదటిది ఏమిటంటే వాక్ విత్ ద లార్డ్, అనగా దేవునితో ప్రతిదినము నడుచుట ద్వారా. హల్లెలూయా. ప్రతిదినము దేవునితో మనము నడుచుట ద్వారా ఈ వ్యభిచార తలంపుల నుండి, వ్యభిచారం అనేటువంటి పాపము నుండి మనము జయము పొందగలము. హల్లెలూయా. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనము, అలాగే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు మీరు చదువుకుంటూ వెళ్తే అక్కడ దేవుడు స్పష్టముగా కొన్ని విషయాలు రాయించాడు. అలాగే రెండవదిగా ఏమిటంటే సూచించేటువంటి కార్యకలాపాలను నివారించుకొనుట ద్వారా. సూచించేటువంటి కార్యకలాపాలంటే ఏమిటి? సూచించేటువంటి కార్యకలాపాలంటే ఏంటమ్మా? కీర్తనలు 100వ కీర్తన 3వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఏమిటంటే నీకు ఆటంకాన్ని, లేకపోతే నిన్ను పాడు చేసేటువంటి, నీకు బలహీనత కలుగు చేసే, నీకు హిండరెన్స్గా నిలిచేటువంటి ప్రతి ఒక్క అబ్స్టకిల్ని మనం ఏం చేయాలంటే అవాయిడ్ చేయాలంట. అవాయిడ్ చేయడం అంటే వాటిని మనం దూరం పెట్టాలి, లేకపోతే మనం వాటిని కట్ చేస్తూ ఉండాలి. కొన్ని విషయాలు మన జీవితంలోనికి రావడం వలన మన జీవితము కష్టాలు పాలైపోద్దని తెలిసిన వాటిని మనం ఏం చేయాలంటే వాటిని కట్ చేస్తూ ఉండాలి, అంటే వాటిని దూరం పెట్టాలి. అలాగే మూడవది ఏమిటంటే చిలిపి స్నేహాలను మనము దూరంగా ఉండాలి. చిలిపి స్నేహాలు అంటే ఎవడో కూడా ఒక్కసారిగా లేచి నేను వ్యభిచారం చేయాలనుకుంటున్నాను అని ఎవడో కూడా ఒక్కసారిగా లేచి వెళ్ళిపోడు. ఒక వ్యక్తి వ్యభిచారంలో పడాలంటే ముందు నుంచి కూడా చిలిపి ఆలోచనలు, చిలిపి చేష్టలు, చిలిపి మాటలు,
వీటన్నిటినీ తలపోసుకుంటూ కొన్ని రోజులకు రూపాంతరం చెందిందే ఈ యొక్క వ్యభిచారం అనేటువంటి పాపం. ఎవడు కూడా ఒక్కసారికి వ్యభిచారంలో పడిపోడు. ముందు నుంచి వాడు అసభ్యకరమైనవి చూడడమో, వాటి కొరకు వినడమో, దాని కొరకు ఆలోచించడమో, ఆలోచించిన దాన్ని పదే పదే మరలా చూడడమో, కొత్త వాటిని ఇంకా చూడడమో, అలాగా ప్రక్రియ జరుగుతూ ఒకానొక సమయంలో వ్యభిచారం అనేటువంటి పాపములో కుప్పకూలిపోతాడు. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, ప్రతిరోజు దేవునితో నడుచుట ద్వారా, అలాగే కొన్ని సూచనలు అవాయిడ్ చేయడం ద్వారా, అలాగే చిలిపి స్నేహాలను, చిలిపి ఆలోచనలను మనము అవాయిడ్ చేయడం ద్వారా, ఇప్పుడు 4వదిగా నువ్వు చెల్లించేటువంటి వెలను ఆలోచించుట ద్వారా. చెల్లించేటువంటి వెల అనగా నేను పలానా తప్పు చేయడం ద్వారా, లేక పలానా నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా నా కుటుంబంలో నా భార్య, లేకపోతే నా భర్త, నా పిల్లలు, నా సంఘం, నా దేవుడు, ఆఖరికి నా ఆరోగ్యం, నా సెల్ఫ్ రెస్పెక్ట్, ఇవన్నీ కూడా పోతున్నాయని నువ్వు ఆ పనిని చేసే ముందు ఒక్క నిమిషం నిలబడి నువ్వు ఆలోచించుకున్న ఎడల ఆ పాపం నువ్వు చేస్తావా? చేయవు. అందుకని నువ్వు చెల్లించేటువంటి వెలను ఆలోచించుకునేట ద్వారా ఆ పాపము నుండి మనము తప్పించుకొనగలం. హల్లెలూయా. ఆఖరిగా 5వదిగా ఏమిటంటే నీ జీవిత భాగస్వామిని ప్రేమించుట ద్వారా. నీ జీవిత భాగస్వామిని మాత్రమే ప్రేమించుట ద్వారా. ఒక వ్యక్తి అక్రమ సంబంధాలను ఎందుకు పెట్టుకుంటాడంటే తన జీవిత భాగస్వామి పైన అంత ప్రేమ లేకపోవడం వలన. ఇప్పుడు భార్యకు భర్త పైన అంత ప్రేమ లేదు, ప్రేమ ఉంది కానీ కొంచెమే, పెద్ద ఎక్కువేం కూడా లేదు. అలాంటిటప్పుడు ఏం చేస్తుంది? ఇతరులను ఆశిస్తూ ఉండదు. భర్తకి తన భార్య పైన అంత ఇష్టము, అంత ప్రేమ లేదనుకో, పక్కవారిని ఆశిస్తూ ఉంటాడు. అదే ఆ భార్యకు లేక మా భర్తకు తన జీవిత భాగస్వామి పైన అమితమైనటువంటి ఎక్కువ ప్రేమ ఉందనుకో, వారు వేరొకరు చూస్తారా? వేరొకరు వచ్చి వీరిని ప్రలోభాలు పెడుతూ ఉన్నా లాగి లెంపక ఇచ్చి పంపిస్తారు, కానీ వారి మాటల్లో, వారి చేష్టల్లో వీరు పడరు. నీ జీవిత భాగస్వామిని మాత్రమే నువ్వు ప్రేమించుట ద్వారా ఈ యొక్క వ్యభిచార పాపము నుండి నువ్వు విజయాన్ని పొందగలవు. హల్లెలూయా. కనుక ఈ 5 సూత్రాలు మీ జీవితంలో మీరు పాటించినట్లయితే ఈ పాపము నుండి మనము జయము పొందేసినట్టే. హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం నుండి 21వ వచనం వరకు మీరు చదువుకుంటూ వెళ్తే అక్కడ దేవుడు స్పష్టంగా రాయించాడు, నీ భార్య అందు మాత్రమే నీకు ఆనందము, సంతోషము ఉందని దేవుడు వాక్యములో అతి స్పష్టంగా రాయించాడు. కనుక మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పటికీ మించిపోయింది ఏమీ కూడా లేదు. ఈరోజు నీవు ఆ వ్యభిచారం అనేటువంటి పాపములో నీవు ఉన్నావా? ఎవ్వరికీ తెలియకుండా ఆ పాపములో నువ్వు కూరుకుపోయినావా? ఇప్పుడు వరకు నీ భార్యకు కూడా తెలీదా? ఇప్పటి వరకు నీ భర్తకు కూడా తెలీదా? ఆ వ్యభిచారం అనేటువంటి పాపములో నువ్వు పడిపోయి ఉన్నావా? ఇదిగో దేవుడు నీకు ఒక సువర్తమానం, శుభవార్తను తెలియజేస్తూ ఉన్నాడు. ఆ శుభవార్త 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనములో దేవుడు రాయించాడు. చూడండి, 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు అంటూ ఉన్నాడు, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసేటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు రహస్యముగా వ్యభిచారంలో నీవు ఉన్నావా? వ్యభిచార పాప కోపములో ఉన్నావా? ఆత్మీయమైనటువంటి వ్యభిచారములో ఉన్నావా? శరీర సంబంధమైనటువంటి వ్యభిచారములో ఉన్నావా? ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారంలో ఉంటారు కొంతమంది ప్రజలు. అంటే ఎలాగా? అవసరాలకేమో యేసయ్య కావాలి, అవసరాలు తీరిపోయిన తరువాత దేవుడే అవసరం లేదు. రాత్రి నేను మీటింగ్ ముగించుకుని రాత్రి నేను వస్తూ ఉన్నాను, కారులో వచ్చేటప్పుడు
మన గుమ్లూరు సెంటర్ ఊర్లో అక్కడేయో జాతరలో నాటికలో ఏవో వేస్తూ ఉన్నారు. మన హిందూ సహోదరులు అందరూ కూడా నిలబడి వాటిని చూస్తూ ఉన్నారు. నేను చూసుకుంటూ మామూలుగా వస్తూ అక్కడ జనం చాలామంది ఉన్నారు కాబట్టి స్లోగా నడుపుకుంటూ వస్తుంటే అక్కడ మన మందిరానికి వచ్చే ఒక సహోదరి కనబడ్డది. మన మందిరానికి వచ్చి ఒక ఆవిడ కనబడి పేరు చెప్ప ఒక్కసారిగా నాకు గుండె పగిలిపోయింది. ఓరు బాబాయ్, అసలు అక్కడి నుంచి చూడవలసినటువంటి అంత అవసరం ఏమొచ్చింది ఆవిడ. అక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకొని చూడగా ఎన్నో కార్యాలు చేశాడు. వారి జీవితంలో పడిపోతున్నటువంటి కుటుంబాన్ని కూడా దేవుడు నిలబెట్టాడు. అవసరాలన్నీ కూడా తీరిపోయిన తర్వాత ఇప్పుడు లోక ప్రజలను సంతోషపెట్టడానికో లేకపోతే ఆమె ఆశలు నెరవేర్చుకోవడానికో లోకంలోనికి వెళ్ళిపోయింది. దీన్నే వ్యభిచారం అంటారు, ద స్పిరిచువల్ ప్రాస్టిట్యూషన్. ఆత్మీయమైనటువంటి వ్యభిచారం అంటారు దీన్నే. ఈరోజు నువ్వు ఆ స్థితిలో ఉన్నావా? బాధలో వేదనలో కష్టాలు వస్తేనేమో ఆదివారం వెంటనే పరిగెత్తుకుంటూ అందరికంటే ముందు మందిరానికి వచ్చేస్తాం. నీకన్నీ బాగుంటే చికెను మటన్ వండుకుంటూ కానుకలు వేసే టైంకి వస్తావు. నువ్వు కూడా అదే కేటగిరీ. శ్రమలు ఉన్నప్పుడు ఒకలాగా, ఆశీర్వాదాలు ఉన్నప్పుడు ఒకలాగా. సంబంధమైనటువంటి వ్యభిచారంలో ఉన్నావా? ఈరోజు ఏ వ్యభిచారములో నీవు ఉన్నా నీ పాపములు ఒప్పుకొని ప్రభు మందిరంలో సాగిలు పడగలిగితే నా దేవుడు నిన్ను పవిత్రునిగా చేస్తాడు. నా దేవుడు నిన్ను పవిత్రురాలుగా చేస్తాడు. నా దేవుడు నిన్ను కోల్పోయినటువంటి మహిమను మరలా నీ కుటుంబంలో నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. దేవుడు తన వాక్య భాగమును మన వెనుకడిలో దీవించునుగాక.